కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో భాగంగా రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులము భేటీ కాబోతున్నాము. ఆ భేటీలో మంచి వాతావరణంలో విభజన హామీల మీద ఇతరత్ర అంశాల మీద మేము చర్చించుకోబోతున్నాము అన్నట్లుగా రేవంత్ రెడ్డి అమిత్ షాకి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారు అమిత్ షాకి ఈ వార్త ఎందుకు చెప్పారు, ఆయన చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు సార్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కలిసినటువంటి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము భేటీ కాబోతున్నాం, ఆ భేటీలో విభజన హామీలతో పాటుగా పలు అంశాల మీద కూడా చర్చించుకోబోతున్నాం అంటూ రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని అమిత్ షాకి ఎందుకు చెప్పారు, చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రెండు తెలుగు రాష్ట్రాలు, కొత్త ప్రభుత్వాలు, కొత్త ముఖ్యమంత్రులు. అంటే ఒక ముఖ్యమంత్రి సుదీర్ఘ అనుభవం, 14 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల రాజకీయం. మరో ముఖ్యమంత్రి ఫస్ట్ టైం సీఎం, సుదీర్ఘ భవిష్యత్తు కోరుకునే ముఖ్యమంత్రి. మరో 25-20 ఏళ్ళు నేనే సీఎంగా ఉండాలన్న తపన గల యువ ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా రేపు సమావేశం అవుతూ ఇద్దరు సీఎంలు ఢిల్లీ పర్యటన గత 2 రోజులుగా. అటు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశమేమో కేవలం కేంద్రం, ప్రధాని, కేంద్ర మంత్రులు తన రాష్ట్రానికి జరిగినటువంటి నష్ట నివారణ చర్యలు, ఏది అటు విభజన నష్టం, ఇటు జగన్ సృష్టించిన నష్టం. విభజన నష్టం 16,000 కోట్ల ఆర్థిక లోటు, మీకు తెలుసు. ఏది విభజన నష్టం. తొలి ఏడాది ఆర్థిక లోటు ఇస్తామన్నది కేంద్రం. ఎంత ఇవాళ 16,000 కోట్లు ఇవ్వాలి. అవును. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు? 4,000 కోట్లు ఇచ్చారు. 12,000 కోట్లు అట్లాగే పెండింగ్ అలా ఉంది. సరే, దానిలో కొంత వివాదం ఏదో ఉంది. అదేంటి? అది విభజన నష్టం. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడటం, ఇక అదంతా చరిత్ర చరణం, పాత కథ నీకు మనం చెప్పాల్సింది. ఇప్పుడు జగన్ సృష్టించిన నష్టం, తీవ్ర నష్టం, కొన్ని లక్షల కోట్ల నష్టం అనమాట. నీకు ఆర్థిక లోటుకే చూసుకున్నట్లయితే నీకు దగ్గర ఆర్థిక లోటు కూడా 4-5 రెట్లు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ 2 నష్టాల నుంచి తన రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్న కోరికతో ఆయన వెళ్ళారు. అక్కడ కేంద్ర మంత్రులందరినీ 12-13 మంది మంత్రుల్ని కలిశారు. ఆయన చిట్టాలు ఆయన ఇచ్చాడు. ప్రధాని కూడా అడిగారు. కొంతవరకు ఆశాజనకంగా ఆయన తిరిగి వస్తున్నారు. ఆయన కూడా హోంమంత్రిని కలిశారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలవటం అనేది ఇద్దరు సీఎంల ఉద్దేశం ఒకటే, ఏది విభజన చట్టంలో అంశాల అమలు. అది ఎవరి బాధ్యత? కేంద్ర హోంశాఖ బాధ్యత. నీకు విభజన చట్టం అంటే ఆయనే కదా గతంలో రాజ్నాథ్ సింగ్ వాళ్ళు చూసిన పరిస్థితుల్లో. ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి నేను వెళ్ళి కలిశాడు. కలిసిన దాంట్లో మరి తెలంగాణకి రావాల్సినవి చూసాం. విభజన చట్టంలో కేసీఆర్ టోటల్గా ఫెయిల్ అయ్యారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బీజేపీ పట్ల సరైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోయారు. అంటే ఆయన ఏమో కొన్నాళ్ళు మోడీ అసలు గొప్పోడు అన్నాడు, మొదటి 2 ఏళ్ళు 3 ఏళ్ళు. తర్వాత సరే ఫస్ట్ టర్మ్ ఎట్లా కూడా నడిచిపోయింది. ఫస్ట్ టర్మ్ మళ్ళీ సెకండ్ టైం ఎలక్ట్ అయ్యారు ఆయనే సీఎంగా. వెంటనే మళ్ళీ మారిపోయాడు. ఇది కేసీఆర్ 1.0లో ఒక రకంగా కేంద్రంతో బిహేవ్ చేస్తే కేసీఆర్ 2.0లో డిఫరెంట్గా బిహేవ్ చేశారు. ఆయనలో ఏదో సుప్రీమసీ వచ్చేసి అసలు నేనే ప్రధాని కావాలన్న కోరిక ఏదో మొత్తానికి నీకు తెలంగాణ లేచిపోయింది కదా. పార్టీ పేరులో టీఆర్ఎస్లో టీ పోయింది, బి వచ్చి చేరింది. నువ్వు లేనిపోయింది మళ్ళీ ఏ వచ్చి బి పోయే, బి వచ్చి ఏ పోయాక ఇప్పుడు బి వచ్చి టీ పోయింది. అదేదో పాట గుర్తు వస్తుంది మళ్ళీ మనకి. బి వచ్చి టీ పోయేసరికి ఏం జరిగింది? కొంప కొల్లేరై ఉనికినే కోల్పోయిన పరిస్థితుల్లో ఇవాళ ఆయన పాటలు మామూలు పాటలు కాదనమాట. సరే, తను నష్టపోయాడు అంటే తనకు జరిగిన నష్టం పదవి కోల్పోవటం. ఆయన కుటుంబం ఇవాళ
కూతురు జైలుకు వెళ్ళడం, అంటే మోడీ పట్ల మరి బీజేపీ పట్ల సరైన స్టాండ్ తీసుకోవడంలో కేసీఆర్ బ్లండర్స్ చేశారు. ఫలితం ఆయన ఇవాళ ఆయన పార్టీ అనుభవిస్తున్న, ఆయన కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితి అనమాట. అంటే తను ఏమనుకున్నారంటే తెలంగాణ తన జాగీరుగా భావించాడు. ఇక నేను తప్ప వీళ్ళకి ప్రత్యామ్నాయం లేదన్నటువంటి కళ్ళు పొరలు గమ్మిన పరిస్థితుల్లో, జనానికి దూరమైన పరిస్థితుల్లో జనం ఏం చేశారు, కళ్ళు నేలకి దించారు. కళ్ళు నేలకి దించేటప్పటికి ఆల్రెడీ అక్కడ నేల లేదు, గొంతు ఉంది. ఏంటి, పాతాళం కుంగిపోయిన పరిస్థితి, పార్టీ పాతాళంలో పడిపోయింది. ఇవాళ అసలు బీఆర్ఎస్ బతుకుద్దా, ఈ బీగోలేటర్ నాయన ముందు బతికితే చాలు అనుకునే పరిస్థితికి ఇక పార్టీ వచ్చిందనమాట. వెళ్ళిపోతున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాత్రి 6 కండువాగా. ఇలాంటి పరిస్థితి. సరే, అది ఇప్పుడు అది కేసీఆర్ 2.0 దుష్ఫలితం. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటి, చంద్రబాబు ఉన్నాడు, మొదటి టర్మ్ 5 ఏళ్ళు మంచిగా జరిగింది అభివృద్ధి. అసలు కేంద్రం నీకు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు రాజధానికి. వరుస పెట్టి కేంద్ర మంత్రులు ఏపీ రావటం, శంకుస్థాపనలు చేయటం, ఫౌండేషన్ స్టోన్లు వేయటం, ఇదే పని అన్నమాట. గడ్కరీ, నీకు అరుణ్ జైట్లీ, లేకపోతే నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ పోటీ పడి నీకు ఫౌండేషన్లు వేశారు. 11 అత్యున్నత విద్యా సంస్థలు వచ్చేసాయి. విభజన చట్టం హామీల అమలులో ఆ పీరియడ్ సక్సెస్. ఇక రాజధాని నిర్మాణం కూడా బాగా స్పీడ్ అందుకుంది. పోలవరం కూడా మంచిగా జరిగింది కదా, 72% పోలవరం అప్పుడే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. ఎప్పుడు చంద్రబాబు సీఎంగా, మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు నీకు వెనకబడిన జిల్లాలకు నిధులు కూడా వచ్చాయి, 50 కోట్లు చొప్పున. తర్వాత చివరి ఏడాదిలో కొద్దిగా ఆగింది. నెక్స్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఏది, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేసరికి ఆయన రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశాడు. ఆయన సొంత ప్రయోజనాలే ప్రాతిపదికగా 22 మంది ఎంపీలని తాకట్టు పెట్టేశాడు ఆయన కేసుల కోసం. సిబిఐ, ఈడీ, ఫస్ట్ నేను సేఫ్గా ఉంటే ఆ తర్వాత చూసుకోవచ్చు రాష్ట్ర సంగతి అనే ఒక స్వీయ అజెండాతో అటు తమ్ముడిని వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తప్పించడం కోసం, అటు తను సిబిఐ, ఈడీ కేసుల నుంచి బయటపడటం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన పరిస్థితుల్లో వాళ్ళు వదిలేశారు. ఎవరు, మోడీ 2.0 కూడా ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి లేనిది ఆయనకి ఎందుకు? ఇప్పుడు ఇక్కడ సీఎంలు నా చేత చేయించుకోలేని పరిస్థితుల్లో నేను స్పెషల్ ఇంట్రెస్ట్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఏంటన్నట్టుగా ఆయన కూడా వీళ్ళ ఫెయిల్యూర్స్కి వీళ్ళ పార్టీలే నష్టపోవాలి అంటూ ఆయన కూడా ఏంటి, ఒక రకంగా ఇది కుటుంబ పాలన అవుతోంది, కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తం కావాలి, కల్వకుంట్ల కుటుంబం అంటూ నీకు పరివారాన్ని దుమ్మెత్తిపోసారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులు మారారు, జనంలో ఆశ. 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ మోరెత్తుకుని ఎదురుస్తున్నాయి. ఎవరి వైపు? అక్కడ చంద్రబాబు వైపు, ఇక్కడ రేవంత్ రెడ్డి వైపు. వీళ్ళిద్దరూ కూడా సంయమనంగానే ఉన్నారు. ఏంటి, బీజేపీ పట్ల రేవంత్ రెడ్డి రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా కూడా మోడీని పెద్దన్నగా గౌరవించాడు. కాకపోతే పెద్దన్న అనేసరికి వీళ్ళంతా మళ్ళీ రేవంత్ రెడ్డి మీద పడ్డారు. ఏమని, మోడీని పెద్దన్న అన్నాడు, ఇతను ఆర్ఎస్ఎస్, ఇతను ఎప్పుడో గతంలో కాకి చొక్కా వేసుకుని కిషన్ రెడ్డి అమ్మట పడి తిరిగాడు అంటూ పాత ఏయో తీసి రేవంత్ రెడ్డి అసలు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అమ్మేశాడు అన్నట్టుగా కేటీఆర్ బ్యాచ్ ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి పెద్దన్న అన్నది ఎందుకు, ఏ ఉద్దేశంతో అన్నాడు? అది ప్రధాని పదవిని ఉద్దేశించి. ప్రధాని వేరు, మోడీ వేరు. మోడీని కాదు ఆయన పెద్దన్న అన్నది. సరే, సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు రాష్ట్ర పరంగా. రాష్ట్ర ప్రయోజనాలకి రేవంత్ రాజీ పడే ప్రసక్తే లేదు. అలాగే పార్టీ ప్రయోజనాలకు కూడా రాజీ పడ్డాడు అనమాట. అతనికి పార్టీ కావాలి, రాష్ట్రం కావాలి, ఇంకో 25 ఏళ్ళు సీఎంగా ఉండాలా. ఇది ఎవరి ఆస్పెక్ట్? రేవంత్ రెడ్డి ఆస్పెక్ట్. తెలియదు ఏముంది, రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఏంటి, తన కోసం, తన పార్టీ కోసం, తన రాష్ట్రం కోసం అతను స్టబ్బన్గా ఉంటాడు. పొరపాటును కూడా టిల్ట్ కాడనమాట. భవిష్యత్తు చూసుకునే వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడేదో గురువు గారు సీఎం అయ్యారు కదా, చంద్రబాబు సీఎం అయ్యారు కదా అని చెప్పి ఏమి తాకట్టు పెట్టే ప్రసక్తి లేదనమాట. ఏంటి, ఎక్కడైనా బావే కానీ వంగ తోటకడ కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గురువు గారు అయితే గురువు గారు కాదని నేను గౌరవిస్తాను.
చంద్రబాబు పట్ల అపార గౌరవం, మనం కాదనలేని సత్యం. ఎందుకని రేవంత్ రెడ్డి ఎదుగుదలలో తెలుగుదేశం పాత్ర మనం మరవలేనిది. మొన్న కూడా వీళ్ళు దూరం చేసుకున్నారు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ని. ఎవరు? కేసీఆర్, కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు పిచ్చి మాటలు మాట్లాడి ఇక్కడ చంద్రబాబు అభిమానులు కావచ్చు, లేదా ఆయన వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు కావచ్చు, అంతా ఇవాళ గంపగుత్తగా కాంగ్రెస్ ఓటేసిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటం అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెండు తెలుగు రాష్ట్రాలని ఎలా నిలబెడతారు, విభజన చట్టంలో అంశాలు ఎలా అమల్లోకి తెచ్చుకుంటారు. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏది వరంగల్లో, అది కొంచెం బాగా బలంగా రావాలా, దానికి నిధులు కావాలి. అదేదో వేగన్గా మార్చేసి చిన్న చిన్న వర్క్షాప్ పెడతానంటే ఒప్పుకోడు. తర్వాత ట్రైబల్ వర్సిటీ, దానికి ఏదో సమ్మక్క సారక్క వాళ్ళ పేర్లు పెట్టినా కూడా నీకు ఏంటి అక్కడ కావాల్సింది ఏంటి? నిధులు కావాలి. ట్రైబల్ వర్సిటీ. పసుపు బోర్డు ఇచ్చారు, ఓకే మంచిదే. పసుపు బోర్డుకి నిధులు కావాలి. నిజామాబాద్ పసుపు రైతులకి న్యాయం చేయాలి. ఒక ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలా. అసలు అంశం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అది నెరవేర్చాలా. వీటన్నిటి మీద అతను పట్టుబడతాడు. వీళ్ళిద్దరూ కలిసి కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబడతారు. ఆ విషయంలో గురు శిష్యులు ఏకమయ్యే అవకాశమే ఉంది. ప్రధాని మోడీ పైన ఒత్తిడి తెచ్చి రెండు రాష్ట్రాలకి నిధులు తేవడంలో ఇద్దరు పోటాపోటీగా నడుస్తుంది. నెక్స్ట్ అక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటి కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. నిన్నే పెద్ద వినతి పత్రం ఇచ్చాడు. నీకు 12 మంది మంత్రుల చుట్టూతా తిరిగాడు. ఆల్రెడీ తెచ్చాడు కూడా. ఏది? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అది వచ్చేసింది దగ్గర దగ్గర. ఇది మచిలీపట్నం కావాలని ఆయన పట్టుబట్టిన పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలుగుదేశం బలం పైన, ఎంపీల బలం పైనే ప్రధాని మోడీ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నీకు ఏపీ కేంద్రం మధ్య సత్సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ దృఢంగా నిలబడే అవకాశం ఈ 5 ఏళ్లలో వచ్చింది. ఓకే. ఎందుకంటే ప్రధాని బలం తక్కువ కాబట్టి. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య జటిలమైన అంశం ఏముంది? రేవంత్ రెడ్డికిను చంద్రబాబుకి ఇబ్బంది అయ్యే ప్రశ్న విద్యుత్ బకాయిలు. విద్యుత్ బకాయిలదే ఇప్పుడు పంచాయతీ. అవును. ఏది? ఇళ్ళు మాకు 7,000 కోట్లు రావాలంటారు ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఏమంటారు? అసలు మీరే మాకు 24,000 కోట్లు రావాలని వాళ్ళు అంటున్నారు. దీన్ని మరి జాగ్రత్తగా డైలాగ్ అండ్ డెలివరీ చర్చించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అవసరమైతే కేంద్రం మధ్యవర్తిత్వం తీసుకోవాలి. కోర్టుల్లో పరిష్కారం అయ్యాయి, కోర్టుల్లో పరిష్కారం అవుతాయి. ఒకటి మాత్రం జరగదని నాది హామీ. ఏంటి సార్? ఏదంటావు? నాగార్జున సాగర్ మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రాదు. లాస్ట్ టైం నువ్వు చూసావు కదా, కరెక్ట్ గా ఎలక్షన్ బిఫోర్, రేపు ఎలక్షన్ అనగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోలీసు వాళ్ళందరినీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకు పంపటం, అక్కడ ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టి తన గురువు గారు కేసీఆర్ ఏదో గెలిపించాలన్న ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. అదే దానివల్ల అసలు ఓడిపోయాడు కేసీఆర్. ఏది? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే కేసీఆర్ ఓడిపోయాడు అనమాట. ఆ రోజు అది కనుక చేయకుండా ఉంటే ఇంతగా నీకు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో ఇంత వ్యతిరేకత బీఆర్ఎస్ పైన వచ్చేది కాదనమాట. ఓకే. ఇది మాత్రం రిపీట్ కాదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.